అనుకున్నారు, కానీ వారు ఊహించని రీతిలో శ్రమ కలిగింది. యేసు ప్రభు రెండవ రాకడకు ముందు జనములు కూడా అంతే ఉంటారు. కానీ ఒక్కసారిగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు ఆ దినము తటస్థిస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మిడిమేళంతో నడమంత్రంతో ఊరేగి భక్తిహీనుల్లాగా గర్విష్ఠుల్లాగా దుర్మార్గులుగా బతుకుదామా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి దీనులుగా దేవుని ఎదుట బ్రతుకుదామా? దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని ఎదుట దీనులుగా బ్రతుకుదాం. దేవుడు చెప్పే మాటలు తీసుకుందాం కొద్దిగా. మీ అందరూ కూడా దేవుని యందు భయభక్తులు నిలిపారు కనుక ఇక్కడ దాకా వచ్చారు. మీ హృదయంలో దేవుని పట్ల ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం, దేవునికి నచ్చని విధంగా ఉండకూడదు, దేవుడికి నచ్చే విధంగానే నేను బతకాలి. ఒకప్పుడంటే తెలియక అట్లా ఎట్టబడితే అట్ట బతికాను. నాయన నా మనోనేత్రాలు వెలిగించాడు, జీవితపు విలువలను నేర్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా ఉండకూడదో చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను మళ్ళీ తప్పుడు జీవితం ఎలా జీవించేది? నాకు వద్దు, నాకు దేవుడితో జీవితమే కావాలని నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడిని వెంబడిస్తున్నావు. ఇప్పుడు ధన్యుడివి, ధన్యురాలివి. ఇక్కడ నీకు ఒక వాగ్దానం ప్రత్యక్షమవుతుంది. అయితే దుర్మార్గులు కొయ్యకాలు వలె ఒక పక్క నశిస్తూ ఉంటే ఆ దినమందు మాగతేమిటని మీరు అనుకుంటున్నారా? భయపడకండి, భయపడకండి. వాళ్లకు నాశనం కొరకు నిర్ణయించబడిన దినము మీకు దీవెన కొరకు నిర్ణయించబడిన దినముగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, దుర్మార్గాలు చేసేవాడు ఆ దుర్మార్గ ద్వారా వాడు పొందే మేలు టెంపరరీయే. నీతిమంతుడు శ్రమ పడుతుంటాడు. నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కొంత శ్రమ పడతాడు. అతడు పడే శ్రమ కూడా అతనికి తాత్కాలికమే, టెంపరరీయే. ఒక దినం భక్తిహీనుడి సుఖం అంతమై నాశనం తటస్థించినట్టు, అలాగే ఒక దినం నీతిమంతుని శ్రమ అంతమై నీతిమంతుని కూడా నెమ్మది గల దినములు సంప్రాప్తం అవుతాయి. స్తోత్రం. నీతిమంతుని కూడా నెమ్మది గల దినములు సంప్రాప్తం అవుతాయండి. అదే ఇక్కడ చెప్పాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరేం చేస్తారు? ఒక పక్క భక్తిహీనులు, దుర్మార్గులు, గర్విష్ఠులు, దేవునికి భయపడని వాళ్ళు కొయ్య కాలు వలె కాలిపోతూ ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యోదయం జరుగుతుంది. అప్పుడు మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారన్నాడు. ఎప్పుడన్నా దూడ గంతులు వేయటం చూసారా? పట్టుకున్నారా గంతులు వేసే దూడని? చిక్కిందా నీకు? దేవునికి స్తోత్రం. పిచ్చి ఉరుగుడు ఉరిగిద్ది అది కూడా ఎట్ట పరిగెత్తదో, ఎగురుకుంటా ఎగురుకుంటా గంతులేస్తా వెళ్ళేది. చూసారా మీరు? క్రొవ్విన దూడ, బాగా తల్లిపాలు మంచిగా తాగి బాగా బలంగా ఉన్న దూడ ఆ ఎగురుతా మనకు తగిలిందంటే మనం వెల్లకిల పడాల్సిందే. అంత తగుళ్ళు తగిలిద్ది. మళ్ళీ నాకు తెలుసు, ఎందుకంటే మాకు గేదెలు ఉన్నాయి కదా, గేదెలు ఉన్నాయి. వాటి దూడలు అవి ఈనేటప్పుడు వాటికి పెట్టే మేత అదంతా తెలుసు నాకు. క్రొవ్విన దూడలు గంతులు వేయటం అంటే మెల్లా ఉందంటే అది పాలు దాగి ఎగురుతూ ఉంటుంది, ఇక జంపు చేస్తుంటుంది. దాంతో పోల్చాడు, నా యందు భయభక్తులు కలిగిన